అండ్ సార్ ఇప్పుడు జస్టిస్ హేమ కమిటీ గురించి మాట్లాడుకుంటే మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఎవరెవరైతే ఉన్నారో అని చెప్పేసి చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. జయసూర్య అని చెప్పేసి, నివిన్ అని చెప్పేసి. అయితే ఈ అసలు కాస్టింగ్ కౌచే లేదు టాలీవుడ్ లో అని చెప్పేసి బాలయ్య బాబు అన్నారు. నిజంగా లేదమ్మా, కాస్టింగ్ కౌచ్ మన తెలుగులో ఎక్కడో. ఇప్పుడు ఈ అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయి అంటే అబ్బాయి, ఇవన్నీ అన్ని ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉన్నాయి. ఏ ఒక సినిమా కాదు, కన్స్ట్రక్షన్ ఏరియాస్ కాదు, సాఫ్ట్వేర్ కాదు, మెడికల్ కాదు, అన్ని చోట్ల ఉన్నాయి. అలాగూ మానవ జాతి ఉన్నంతకాలం ఆడపది ఉంటుంది. ఇప్పుడు కాస్త పెరిగినాయి, పర్సంటేజ్ పెరిగినాయి. అందమైన ఆడపిల్లని చూస్తే వెంటబడే నాటి రావణాసురుడు ఉన్నాడు, ఇవాళ ఉన్నారు. కానీ నాటి నుంచి ఉన్నాయి. కానీ అప్పుడు ఎక్కడో ఒక చోట అరుదుగా ఉంటే ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది, ఆ స్థాయికి వచ్చింది. కనుక ఇది ప్రభుత్వం దానికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు మార్చాలి, చట్టాలు ఇవన్నీ చేయాలి. ఇక్కడ అక్కడ కర్ణాటకలో అక్కడ ఏదో జరిగింది కనుక ఇక్కడ నాకు తెలిసి ఎక్కడో లోవర్ గ్రేడ్లో ఆ ప్రొడక్షన్ మేనేజర్లు, కోఆర్డినేటర్సు, కో డైరెక్టర్లు ఈ లెవెల్లో జరుగుతాయి తప్పితే అమ్మా, ఈ పెద్ద లెవెల్లో నేను సౌందర్యని ఇంట్రడ్యూస్ చేశాను. అంత బంగారంలాగా వాళ్ళ నాన్న అమ్మాయి వచ్చేది, వాళ్ళ అన్నయ్య వచ్చేవాడు. బంగారంలాగా ఇంటి పిల్లలాగా అంకుల్ సార్ అని పిలిచేది, అంకుల్ని పిలిచి మా నాన్నని అప్పాజీ అని పిలిచేది. అలాగే ఉండేది చివరిదాకా, అలాగే ఉంటుంది. అలాగే బంగారంలాగా పనిచేసి, బంగారంలాగా లేచి, బంగారంగా వెళ్ళింది. సో ఏనాడైనా ఆ దృష్టితో కానీ ఆ ఆలోచనతో పాత్రకి సరిపోయిన పిల్ల, నా పాత్రకి సరిపోయిందా లేదా, నా బెడ్కి సరిపోద్దా లేదని ఏ డైరెక్టర్, ఈ కోట్లు పెట్టి సినిమా తీసి ఏ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ అది ఆలోచించడం. ముందు ఎలా చేసుకున్నాడు, నా కథకి పాత్ర, ఈ పాత్రకి ఈ అమ్మాయి బాగుంటుందా, ఈ అమ్మాయి బాగుంటుందా ఆలోచిస్తాం. నేను ఈ అమ్మాయి బాగుంటుందా, ఈ అమ్మాయి బాగుంటుంది, నేను ఈ ఫలానా అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాక పక్కన ఉన్న అమ్మాయి ఏమనుకుంటుంది అంటే, నాకన్నా అందంగా ఉందా, నేను చాలా అందంగా ఉన్నాను అంటుంది. తన అద్దంలో చూసుకుని తన అందంగా ఉన్నాను, ఎవరికైనా తన అందం తనకుంటుంది. కానీ నా కెమెరాతో చూసినప్పుడు నాకు నీ అందం పనికిరాదు, ఈ అందం పనికొస్తుంది. నా కెమెరా చూసేటప్పుడు కెమెరాని బట్టి, కెమెరా లుక్స్లో నీ చిక్స్ పైకి ఉన్నాయా, కింద ఉన్నాయా, కళ్ళ షాడో ఎక్కడ పడుతున్నాయి, ప్రొఫైల్ అయితే నాజిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాను. అవన్నీ చూసినప్పుడు నాకు నా క్యారెక్టర్ ఈ పర్సనాలిటీ కదా ఇది అని చూస్తాను. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయి కన్నా నేను అంతగా తిను కదా, నన్ను కాదంటాడు అంటే అమ్మాయి బెడ్లోకి వెళ్ళింటుంది. అంటే హీరోయిన్లు అందరూ బెడ్రూమ్లకు వస్తే హీరోయిన్లు అమ్మ పిచ్చి మాట. కాకపోతే దూరంగా బతికే వాళ్ళు ఉన్నారు. వచ్చినాక స్టార్ అయినాక నీ టెంపర్మెంట్లో నీకు ఏదో చేస్తే చేయొచ్చు చాలామంది. అందుకని నేను ఎప్పుడు చెప్తా, నా తెలుగు ఇండస్ట్రీ చెడిన వాళ్లను చేరదీసిందే కానీ తనకు తానే ఎవరిని చెడపలేదు. ఇక్కడ చెడిన వాళ్ళు వచ్చి మహానుభావులు అయ్యారు మొగాళ్ళు. చెడిన వాళ్ళు ఏమే ఉసి అనిపించుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మ మేడం అనిపించుకున్నారు. ఎలా నా కొడక అనిపించుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సార్ అనిపించుకున్నారు. గౌరవ చిరునామా ఇచ్చింది అనేక మందికి. ఇలాంటి వాళ్ళకి నా ఇండస్ట్రీ గౌరవ చిరునామా ఇచ్చింది. చెడిన వాళ్ళను చేరదీసి గౌరవ చిరునామా ఇచ్చింది. కానీ తనకు తానే ఎవరిని చెడపలేదు నా తెలుగు ఇండస్ట్రీ. అది ఎక్కడో అడపా ఒకటో ఏడో అలా జరుగుతుంది, ఎక్కడో కింద లెవెల్లో జరుగుతాయి. డబ్బులు పెట్టి కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇయ్య అంటమ్మా. వీళ్ళు ఏమవసరం, వీళ్ళకన్నా బ్రహ్మాండమైన అదే కావాలనుకుంటే బ్రహ్మాండంగా ఓ ట్రిప్పు ఫారిన్ వెళ్ళి వస్తే ఇంతకన్నా బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఫిగర్స్ మోడల్సే ఉంటారు, కాల్ గర్ల్సే ఉంటారు బ్రహ్మాండంగా ఆరోగ్యంతో. అంటే ఉన్న చెప్తాను అంటే అదే దానికోసం అయితే సినిమాలు అవసరం లేదు, కోట్లు పెట్టి సినిమా తీయట్లేదమ్మా. దానికోసం అయితే ఇక్కడ సినిమాలు తీసేది ఒక తపన, ఒక కష్టాలు ఎంతో పని చేస్తూ ఉంటాం. ఇక్కడ అందుకని అందరూ పునీతులు సొంత పూసలు అంటారు ఉంటారు. ఎక్కడో ఒకళ్ళు అలా అంటారు. వాళ్ళ బట్టి ఇండస్ట్రీ మొత్తం అంటే ఎట్లా, ఎక్కడో దౌర్భాగ్యులు ఉంటారు. కానీ బాలయ్య బాబు మీదనే చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ మధ్య రాధిక ఆప్టే గురించి కూడా మీరు వినే ఉంటారు. తనే అన్నది అంటే ఇలా అన్నారు అని చెప్పేసి. మీరు సరదాగా అంటాడమ్మా. ఇప్పుడు ఆడపిల్లతో చనువుగా షూటింగ్ చేస్తున్నప్పుడు సరదాగా జోకులు వేస్తూ ఉంటారు. సరదాగా జోకులు వేయటానికి ఒకసారి ఒక పెద్ద హీరోయిన్ చెప్తాను, పెద్ద హీరోయిన్ మేము ఉండగానే సెట్లో మొజాయిక్ ఫ్లోరింగ్, ఆ హీరోయిన్ గబగబని వెళ్తాను. పెద్ద హీరోయిన్ జాగ్రత్త అంత మొజాయిక్ జారి పడతారు. అయినా ఏముందిలే, మీరు జారి పడితే మాత్రం జారి పడ్డా ఏముంది, ముందు పిల్లర్స్ వెనకాల పిల్లోస్ ఉన్నాయి మీకు అన్నారు సరదాగా. ఆయన పెద్ద హీరోయిన్. మరి
మీకు ముందు ముందు వెనకటంలో పిల్లు వస్తున్నాయి, మీరు పడినా బాధలేదు, మేము పడితే ఎముకలు విరిగిపోతాయి కానీ మీకేముందని అందరూ బొల్లుమని నవ్వారు. ఒక సరదా. దాన్ని బూత్గా తీసుకుంటే బూత్గా అన్నట్టు. కానీ ఆయన సీనియారిటీని బట్టి ఒక సరదాగా అన్నాడు. పడి సార్ భలే మీరు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సో అట్లా ఉంటాయి కొన్ని సరదాలు. అంటే ద్వంద్వార్థపు జోక్స్ ఉంటాయి. అది సరదాగా చలపతిరావు గారు సెట్లో ఉంటే చనిపోయి ఎక్కడ ఉన్నాడు ఆయన సెట్లో ఉంటే జోకులు వేస్తూ ఉంటాడు. శోభన్ బాబు కూడా అంత మంచి పేరును, శోభన్ బాబు మంచి డీసెంట్ మనిషి కూడా, ఆయన కూడా హీరోయిన్లతో సరదా జోకులు వేస్తాం. అంతే సరదాగా జోకులు అయ్యి. ఆ జోకులేక తప్పితే చీర ఉప్పు తీసి లాగి రూమ్లోకి రమ్మని ఏం చేయడు.